సెన్సిటివ్ స్కిన్కి ఏదైనా బెస్ట్ చేసినా ఇమీడియట్ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏ ప్రోడక్ట్స్ వాడాలి ఏంటి అనేది ఉంటుంది. ఇప్పుడు కూడా 4 to 5 times ఫేస్ వాష్ చేసుకోవాలి. 4 to SPF 30 అనేది ఒక షీల్డ్ లాగా మనకి సన్ నుంచి 2 to 3 hours ప్రొటెక్షన్ ఇస్తుంది. 7 layers ఆ టాప్ 2 layers చాలా జాగ్రత్తగా బేబీ స్కిన్ లా వీళ్ళు షాంపూ చేయకుండా ప్లెయిన్ వాష్ చేస్తారు. అప్పుడు మన వ్యూవర్స్కి మీ ఎక్స్పీరియన్స్ త్రూ హెల్తీగా ఉండాలంటే స్కిన్ రొటీన్ ఎలా ఉండాలి అన్నది చెప్తారా? అండి, తప్పకుండా. జనరల్గా బయట దొరికే ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటుందో అందరికీ కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఏ ప్రోడక్ట్స్ వాడాలి ఏంటి అనేది ఉంటుంది. ఒకటే చెప్తాను, ఫస్ట్ థింగ్ ఏంటంటే మన స్కిన్ ఏ టైప్ ఆఫ్ స్కిన్నో తెలుసుకోవాలి. ఐదర్ ఇట్ ఈస్ ఆయిలీ స్కిన్నా, డ్రై స్కిన్నా, లేదంటే కాంబినేషన్ స్కిన్ అనేది మనం ఫస్ట్ అసలు మన స్కిన్ని మనం ఒక సింపుల్ ఐడియా ఉండాలి. వెదర్ చేంజెస్ని బట్టి కూడా మన స్కిన్ చేంజ్ అవుతూ ఉంటుంది. వాటికి తగ్గ ప్రోడక్ట్స్ మనం చూస్ చేసుకోవాలి. ప్లస్ ఆఫ్టర్ కేర్ అనేది జనరల్గా ఇంట్లో మనం చేసుకునే చిన్న చిన్న కేర్ కూడా మనం మినిమం చేసుకోగలిగితే స్కిన్ చాలా క్లియర్గా ఉంటుంది. నేనంటే కంప్లెక్షన్ గురించి ఎప్పుడు మాట్లాడాను. చాలామంది నా స్కిన్కి ఏ ఫేషియల్ చేస్తారు, ఎప్పుడు వైట్ అవుతుంది, జనరల్ కంప్లెక్షనే ప్రయారిటీ ఉంటుంది. కానీ నేనేంటంటే స్కిన్లో క్లారిటీ ఉండాలి. మనకి స్కిన్లో ఎంత క్లియర్గా ఉంది, పోర్స్ ఎలా ఓపెన్ ఉంది, ఫ్రెష్ అంటే ఆక్సిజన్ కంటెంట్ మంచిగా బ్రీత్ చేయగలుగుతుందా లేదా, స్కిన్ పోర్స్ క్లియర్గా ఉన్నాయా లేదా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చూసుకోవాలి మనం. అంటే క్లారిటీ ఆఫ్ స్కిన్ ఉండాలి. ఇప్పుడు చాలా పింపుల్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళ పోర్స్ క్లాక్డ్ అయి ఉన్నాయన్నమాట. పింపుల్స్ రావడం కానీ అంటే స్కిన్లో ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని అంటే స్కిన్లో మనం ఆఫ్టర్ కేర్ మన మెయింటెనెన్స్ ఎక్కడో మనం మిస్టేక్ చేస్తున్నాం. అది మన వే ఆఫ్ లైఫ్ స్టైల్ అవ్వనివ్వండి, మన ఫుడ్ హ్యాబిట్స్ అవ్వనివ్వండి, మన స్లీప్ ప్యాటర్న్ అవ్వనివ్వండి, ఇదంతా మన వర్క్ ప్రెషర్ అవ్వనివ్వండి, మన స్ట్రెస్ లెవెల్స్ అవ్వనివ్వండి, ఇదంతా కూడా మన స్కిన్ మీద ఇమ్మీడియట్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఫస్ట్ చూపించేది మన స్కిన్ అండ్ దెన్ హెయిర్. ఈ రెండు ఇమ్మీడియట్గా మన లైఫ్ స్టైల్ని హింట్స్ ఇచ్చేస్తాయి అనమాట. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ అని. ఆ ఫస్ట్ స్టార్టింగ్ హింట్లోనే మనము జాగ్రత్త పడి చూసుకొని చేసామనుకోండి. నేను కొన్ని హింట్స్ చెప్తాను. స్లోగా మీకు హెయిర్ థిన్ అవ్వడం స్టార్ట్ అయిందంటే అంటే యూ ఆర్ ఎట్ యువర్ మోర్ స్ట్రెస్ లెవెల్స్. మీరు సరిగ్గా నిద్ర ఉండట్లేదు, పడుకోవాలి, యూ హ్యావ్ టు హ్యావ్ ఎనఫ్ స్లీప్. ఏదైనా అండి ఇవన్నీ ఫస్ట్ స్కిన్లో చూపించడం, హెయిర్లో చూపించడం, తర్వాత మన హెల్త్ పైన డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ మనం ఈ అలారమ్స్ని మనం ఇగ్నోర్ చేసామంటే మళ్ళీ హెల్త్ కండిషన్ అప్సెట్ అవుతుంది. ఎ బ్యూటిఫుల్ స్కిన్ విచ్ ఈజ్ వెరీ హెల్తీ. ఫస్ట్ ఆ స్కిన్ హెల్త్ బాగుంటే మన హెల్త్ ఆటోమేటిక్గా బాగైపోతుంది. నెక్స్ట్ కేర్ ఎలా తీసుకోవాలి అంటే మన స్కిన్ టైప్ని ఐడియా చూసుకుంటాం. మన డ్రై అయితే, ఆయిలీ అయితే కాంబినేషన్, నోస్లో ఇక్కడ టీ జోన్లో ఆయిలీ ఉందనుకోండి కాంబినేషన్ స్కిన్ ఉంటుంది. మనం మేకప్ అంటే టెంపరీగానే, అంటే ఇప్పుడు ఈ స్కిన్లో క్లారిటీ ఉంటే ఎలాంటి న్యాచురల్ మేకప్ అయినా ఇట్ ఎన్హాన్సెస్ అవర్ ఫీచర్స్. అంతేగాని టోటల్ మేకప్తో కవర్ చేయాలి అంటే అది అవ్వదండి. ఫస్ట్ మన స్కిన్ టెక్స్చర్ టోన్ని చేంజ్ చేసుకోవాలి మనం. హెవీ కెమికల్స్ ఐ డోంట్ రికమెండ్ మచ్ ఆఫ్ ద కెమికల్ పీల్స్ అండి. న్యాచురల్ ప్రోడక్ట్స్ అయినా కూడా రెగ్యులర్ మెయింటెనెన్స్ త్రూగా ఉంటే మన స్కిన్ చాలా బాగుంటుంది. 2 weeksకి ఒకసారి క్లీనప్ చేసుకోవడం, మంచి స్టీమ్ తీసుకొని పోర్స్ తీసేసి పోర్స్లో క్లెన్స్ చేసేసి బ్లాక్ హెడ్ వైట్ హెడ్ రిమూవ్ చేసి మినిమం ఎక్స్ఫోలియేషన్ స్క్రబ్తో మినిమం ఎక్స్ఫోలియేషన్ చేసుకున్నాం అనుకోండి. మీరు ఎట్ హోమ్ ఆల్సో ఎవ్రీ 2 weeksకి ఒక స్క్రబ్ వాడండి. వాడకుండా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు అనుకోండి హెవీ స్క్రబ్ వాడకూడదు, మైల్డ్ స్క్రబ్ వాడాలి. అలా నెక్స్ట్ నైట్ కేర్ క్రీమ్ అండి ఐ సజెస్ట్ ఫర్ ఎవ్రీబడి. ఎందుకంటే ఈ పొల్యూషన్లో మనం వెళ్ళి వస్తుంటాం కాబట్టి అవుట్ సైడ్ డస్ట్ మన నైట్లో అంతా పేరుకుంటే ఆ నెక్స్ట్ డే మన స్కిన్ టెక్స్చర్ చేంజ్ అయిపోతుంది. సో మనం ఎప్పుడు కూడా 4 to 5 times ఫేస్ వాష్ చేసుకోవాలి. 4 to 5 times మనం ఫేస్ వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆ డర్ట్ని మనం స్కిన్లో ఉండనియకుండా క్లెన్స్ చేసేస్తాం. ఉన్నప్పుడు బ్యాక్టీరియా ఫామ్ అయ్యి మన స్కిన్ సీబమ్ దాంతో రియాక్ట్ అయిపోయి నెక్స్ట్ వేరే ప్రాబ్లమ్స్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మనం మేకప్ పెట్టుకోకపోయినా మినిమం ఏది వాడినా మనం ఫేస్ వాష్ వాడాలి. మైల్డ్ ఫేస్ వాష్, ఏదైతే హెవీ కాకుండా సింపుల్ మనం
క్లీన్ అండ్ క్లియర్ అవ్వండి. ఏదైనా సింపుల్ ఫేస్ వాష్ వాడాలి. సోప్స్ ఐ డోంట్ రికమెండ్ టు ఫర్ ఫేస్. ఫేస్కి సింపుల్ ఫేస్ వాష్ అండ్ సింపుల్ సీరం అండి. సీరం ఏం చేస్తుందంటే ఈ క్లెన్స్ అయిన స్కిన్లో మంచి మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ కావాల్సినంత యాడ్ చేసి బయట పొల్యూషన్ అండ్ డస్ట్ నుంచి లోపల ఒక బ్యారియర్ లాగా ఈ సీరం ఆగిపోతుంది. అది బ్యారియర్ లాగా ఆపేసిన తర్వాత మీరు ఏ క్రీమ్ అయినా పెట్టుకోండి, ఈ ఫేస్ వాష్ సీరం తర్వాత నెక్స్ట్. కానీ ఇప్పుడు నేను విన్నాను సీరం పెట్టుకునే అన్న రోజులు బాగానే ఉంటుందండి, తర్వాత పింపుల్స్ రావడం ఇలాంటివి జరుగుతుంది. అదే అండి, ఆఫ్టర్ కేర్ మనకు కరెక్ట్గా లేకపోతే ఫస్ట్ డే రొటీన్ అని ఉంటుంది, నైట్ రొటీన్ అని ఉంటుంది. ఏ రొటీన్ అయినా కూడా ఫేస్ వాష్ అండ్ సీరం ఫస్ట్ కంపల్సరీ అనమాట. నెక్స్ట్ మార్నింగ్ డే రొటీన్లో ఫేస్ వాష్ సీరం తర్వాత అవుట్ సైడ్ పొల్యూషన్కి వెళ్ళినప్పుడు సన్ రేస్ తోటి కూడా మనకి తొందరగా ట్యాన్ అవుతుంది, స్కిన్ ట్యాన్. ఈ పిగ్మెంటేషన్ ఇదంతా కూడా డీప్ లెవెల్ స్కిన్ బర్న్ అయినప్పుడు పిగ్మెంటేషన్కి స్టార్ట్ అవుతుంది. డీప్ లెవెల్ స్కిన్ బర్న్ అవ్వకుండా మనం సన్ ప్రొటెక్షన్ ఫార్ములా మినిమం SPF 30 వాడాలి. SPF 30 అనేది ఒక షీల్డ్ లాగా మనకి సన్ నుంచి 2 to 3 hours ప్రొటెక్షన్ ఇస్తుంది. ఎక్కువ అవర్స్ ఉన్నారనుకోండి, అప్పుడు వాళ్ళు వాడాలి, 2 times యూజ్ చేయాల్సి వస్తుంది. అది యూజ్ చేస్తే అది సన్ బ్లాక్ లాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ నైట్ ఫేస్ వాష్ సీరమ్ అండ్ ఎనీ గుడ్ రిచ్ నైట్ నరిషింగ్ క్రీమ్ వాడాలి. ఎనీ కంపెనీ యూ టేక్. నేను ఏమంటే మీ స్కిన్ టైప్కి, డ్రై స్కిన్కి వేరేలా ఉంటుంది, ఆయిలీ స్కిన్కి వేరేలా ఉంటుంది. డ్రై స్కిన్కి సంబంధించిన డ్రై స్కిన్కి క్రీమీ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఆ క్రీమీ థింగ్స్ మాయిశ్చర్ బ్యాలెన్స్ చేస్తుంది. ఆయిలీ స్కిన్ అనుకోండి, అప్పుడు గ్రీజీగా ఉంటుంది వాళ్ళ స్కిన్, ఆ గ్రీస్నెస్ తీసేయడానికి జెల్ బేస్డ్ క్రీమ్స్ వాడాలి. ఇప్పుడు నాది ఆయిలీ స్కిన్ అనుకోండి, నేను క్రీమీ క్రీమ్స్ వాడాను అనుకోండి ఎక్కువ, ఆ క్రీమ్స్ ఏం చేస్తుంది, నాలో ఉన్న సీబమ్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసి ఎక్కువ ఆయిలీ చేస్తుంది కదా. అంటే ఐఎమ్ యూజింగ్ ద రాంగ్ ప్రోడక్ట్. మనం యూజ్ చేసి ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళి వాళ్ళు ఏది చెప్తే అది మనం తీసేసుకుంటాం. వాళ్ళ సేల్స్ గురించి వాళ్ళు ఏదో సజెస్ట్ చేస్తారు, మనం ఏదో తెచ్చేసుకుంటాము, వేరే వాళ్ళకి బాగా సూట్ అయింది. ఒకే క్రీము మీకు బాగా సూట్ అవుతుంది, నాకు సూట్ అవ్వదు, ఎందుకంటే నా స్కిన్ టైప్ వేరు, నా స్కిన్ కండిషన్ వేరు. ఆ ఐడియా మనకి ఉండింది అనుకోండి, మనం రైట్ ప్రోడక్ట్స్ని చూస్ చేసుకుంటాము అట్లా. సో రాంగ్ ప్రోడక్ట్స్ యూజ్ చేసుకోవడం వల్ల మనకి రాంగ్ ఎఫెక్ట్స్ వస్తాయి. స్కిన్కి సంబంధించిన మినిమం నాలెడ్జ్ ఉన్నా మనకి చాలండి. ఓకే, ఇది సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది కదండి కొంతమందికి, వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. అవునండి, వారి కోసం ఏమైనా టిప్స్? సెన్సిటివ్ స్కిన్కి ఏదైనా బెస్ట్ చేసినా ఇమీడియట్ రెస్పాండ్ అవుతుంది, ఏదైనా ప్రాబ్లం అయినా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతుంది. అంటే వాళ్ళ స్కిన్ తొందరగా రెస్పాన్సివ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. మంచిగా చేయాలంటే కూడా సెన్సిటివ్ స్కిన్కి ద బెస్ట్ ట్రీట్మెంట్స్ ఇవ్వగలుగుతాం మనం, ఎందుకంటే ఇట్స్ నేచర్ ఈస్ రెస్పాండింగ్ ఈజీలీ, ఆ స్కిన్ తొందరగా రెస్పాండ్ అవుతుంది కాబట్టి. సో వాళ్ళకి ఏదైనా స్టార్ట్ చేస్తే మైల్డ్గా స్టార్ట్ చేయాలి, స్లోగా స్టార్ట్ చేయాలి. ఏదైనా వాళ్ళు స్క్రబ్బింగ్ కూడా మినిమం లైట్ స్క్రబ్స్ వాడాలి, వాళ్ళు హెవీ స్క్రబ్ వాడకూడదు. అండ్ ప్రెషర్ ఇస్తాం చూసారా, స్క్రబ్ చేసేటప్పుడు వాళ్ళు ఇంట్లో మీరు స్క్రబ్ చేసుకున్నా కూడా ఓన్లీ వీక్లీ, మనం నార్మల్ స్కిన్ అయితే 2 to 3 times స్క్రబ్ చేయొచ్చు వీక్లో, కానీ సెన్సిటివ్ స్కిన్ ఓన్లీ 1 time స్క్రబ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ప్రెషర్ అప్లై చేసేటప్పుడు అలా ఫోర్స్ చేస్తూ అలా చేయకూడదు. వెరీ మైల్డ్ జెంటిల్గా స్లోగా స్ట్రోక్స్ అలా ఇస్తూ ఉండాలి. అండ్ ఏదైనా ఆ ఎక్స్ఫోలియేషన్లో వేరే క్రీమ్ కానీ ఆయిలీ కానీ వాళ్ళ స్కిన్ టైప్ని బట్టి యాడ్ చేసుకుంటూ వాళ్ళు ఎక్స్ఫోలియేట్ చేశారనుకోండి, మంచి షైన్ వస్తుంది. కావాల్సిన టాప్ 2 to 3 layers వాళ్ళకి చాలా సెన్సిటివ్ ఉంటాయి. 7 layers ఆ టాప్ 2 layers చాలా జాగ్రత్తగా బేబీ స్కిన్ లాగా వాళ్ళకి ట్రీట్ చేయాలి. మన కిచెన్లో ఉండే ఏమైనా అంటే లైక్ పసుపు ఇవన్నీ కొన్ని ఉంటాయి కదండి, శనగపిండి, మనకి న్యాచురల్ స్క్రబ్ ఏదైనా ఉందా మన కిచెన్లో? చాలా ఉంటాయండి, అదే చెప్పాను కదా ఇందాక, మన స్కిన్కి సంబంధించి వాటిని మనం ఇచ్చే కాంబినేషన్సే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పచ్చి పాలు తీసుకోండి, పచ్చి పాలు సూట్స్ బెస్ట్ ఫర్ డ్రై స్కిన్ అండ్ మెచ్యూర్డ్ స్కిన్. దాంట్లో మనం మినిమం బేసన్, 1 spoon బేసన్, హనీ ఇలా వేసచ్చు, 2 to 3 drops లెమన్, ఇట్లా సింపుల్గా మనం అది ఏదైనా చేసుకోవచ్చు. కాకపోతే ఎవ్రీ ప్రోడక్ట్ హ్యాస్ టు బి వెరీ హైజీనిక్. అదే హైజీనిక్ లేకపోతే వాటి సైడ్ ఎఫెక్ట్స్ వేరే ఉంటుంది. ఇప్పుడు బేసన్లో ఎప్పటిదో బేసన్ ఉందనుకోండి, దాంట్లో క్రిములు ఉంటాయి, ఆ క్రిములు మళ్ళీ బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి స్కిన్ పాడైపోతుంది కదా. ఇప్పుడు పపయాతో మంచిగా ఫ్రూట్స్ మంచిది స్కిన్కి, పపయాతో అప్లై చేసుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు. కానీ ఆ పపయ చాలా రోజులు అయితే దానిపైన ఫంగస్ ఉందనుకోండి, ఆ ఫంగస్ మనకి స్కిన్కి తగిలిందంటే మళ్ళీ అంటే ఈజీగా మంచిగా అవుతుంది, ఈజీగా పాడు కూడా అవుతుంది. ఇంట్లో ఆ హైజీనిక్ లెవెల్స్ మనం మెయింటైన్ చేస్తే ఇంట్లో కూడా చాలా మంచి బ్యూటీ ప్రోడక్ట్స్తో మనం చేసుకోవచ్చండి.
కిచెన్లో అవైలబుల్ అయ్యే మంచి ప్రోడక్ట్స్ ఏంటంటే అలోవెరా జెల్ మనం తీసుకోవచ్చు. కలబంద చెట్టు పైన డస్ట్ లేకుండా క్లీన్ చేసి లోపల ఆ న్యాచురల్ గుజ్జు మాత్రమే ఫ్రెష్ది వాడాలి. ఏది వాడినా కిచెన్లో యూజ్ చేస్తే ఫ్రెష్గా ఉండాలి. రా మిల్క్ అవ్వనివ్వండి, హనీ అవ్వనివ్వండి, మన ఓట్స్ అవ్వనివ్వండి. సింపుల్ ఓట్స్ అండ్ మిల్క్ ఈజ్ అ వెరీ గుడ్ న్యాచురల్ ఎక్స్ఫోలియేటర్. సింపుల్ మన కిచెన్లో తీసుకుంటాం. అంటే ఓట్స్ సింపుల్ ఓట్స్ సాఫ్ట్గా పౌడర్ చేసేసుకొని బాక్స్లో పెట్టేసుకొని, పచ్చి పాలు, ఓట్స్, దాంట్లో ఇంకా ఆయిల్ స్కిన్ వాళ్ళు కీరా జ్యూస్ యాడ్ చేయొచ్చు, డ్రై స్కిన్ వాళ్ళు పాలతో మనం చేసుకోవచ్చు, కర్డ్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం చిన్న చిన్న ఫేస్ ప్యాక్స్ చేసుకొని పెట్టుకున్నా కూడా స్కిన్ విల్ ఏమంటారు ట్యాన్ రిమూవ్ చేసుకొని మంచి గ్లో వస్తుంది, ఎన్హాన్స్ అవుతుంది స్కిన్లో. హెయిర్ కోసం కూడా ఏమైనా హెయిర్కి సంబంధించి అంటే చాలా మంది అంటే హెయిర్ బయట వెళ్తూ ఉంటారు కదా, హెయిర్ వాష్ చేసుకుంటారు. ఎన్నిసార్లు హెయిర్ వాష్ చేసుకుంటారు అంటే, ఇప్పుడు ఉపవాసాలు ఉన్నారు లేడీస్ అవనండి, ఉపవాసాలు ఉన్నాయి అనుకోండి, కంటిన్యూస్ ఎవ్రీ డేస్ 2 to 3 days హెయిర్ వాష్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, షాంపూ చేయరు, నార్మల్ నిన్నే హెయిర్ వాష్ షాంపూ పెట్టాను కదా ఈ రోజు ఎందుకు అనేసి సింపుల్గా ప్లెయిన్గా వాష్ చేస్తారు. అది వాళ్ళ ఆయిలీ స్కాల్ప్ ఉందనుకోండి, ఆయిలీ సీబమ్ రిలీజ్ అవుతుంది కదా, ఆ సీబము డస్ట్ న్యాచురల్గా అట్రాక్ట్ చేస్తుంది సీబమ్ని. ఆ సీబమ్ డస్ట్ అట్రాక్ట్ అయిపోయి నెక్స్ట్ డే వీళ్ళు షాంపూ చేయకుండా ప్లెయిన్ వాష్ చేస్తారు. అప్పుడు అక్కడ నుంచి డాండ్రఫ్ స్టార్ట్ అవ్వడం ప్రారంభం. అంటే ఆ డర్ట్ ప్రాపర్గా రిమూవ్ అవ్వదు. ఒకవేళ మళ్ళీ స్నానం చేయాల్సి ఉంటే లిటిల్ బిట్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. షాంపూ ఎవ్రీ వాష్కి చాలా ఇంపార్టెంట్. షాంపూ కూడా చాలా వెరైటీ ఆఫ్ షాంపూస్ ఉంటాయండి. ఎవ్రీడే చేయాల్సి వస్తే వాళ్ళకి లిటిల్ బిట్ ఆయిల్ చేసి వాళ్ళు షాంపూ రిన్స్ చేయొచ్చు. ఎక్కువ రెగ్యులర్గా చేసిన స్కాల్ప్ డ్రై అయిపోతుంది అట్లా. ప్లస్ ఏంటంటే ఇప్పుడు కెమికల్ ట్రీట్మెంట్స్ చేసుకుంటున్నారు చాలామంది. కెమికల్ ట్రీట్మెంట్ చేసుకొని నార్మల్ షాంపూ వాడారు అనుకోండి, దానికి ఇదేం మ్యాచ్ అవ్వదు. దానికి సంబంధించిన ఆఫ్టర్ కేర్ షాంపూసే వాడాల్సి వస్తుంది. అండ్ కండిషనర్ కూడా చాలామంది స్కాల్ప్కి పెడతారు, అలా పెట్టకుండా షోల్డర్ లెవెల్ నుంచి కిందికి వెట్ హెయిర్ పైన కండిషనర్ వాడితే స్ప్లిట్ హెయిర్ సాఫ్ట్ అవ్వడము ఇట్లా ఉంటుంది. అది మినిమం టిప్స్. మినిమం మనం ఒక హెయిర్ సీరం వాడాలి డ్రైగా ఉన్నప్పుడు. రెగ్యులర్ ఆయిల్ పెట్టలేని వాళ్ళు విటమిన్ ఈ సీరమ్స్ అవైలబుల్గా ఉంటాయి మార్కెట్లో. ఆ హెయిర్ సీరమ్స్ కూడా మనం తీసుకురావచ్చు. విటమిన్ ఈ సీరమ్స్ అవైలబుల్గా ఉంటాయి, హెయిర్ సీరమ్స్. అవి ఏంటంటే జస్ట్ 2 to 3 drops తీసుకొని మనం స్కాల్ప్ కాకుండా షాఫ్ట్ కింది నుంచి షోల్డర్ లెవెల్ నుంచి కిందికి మనం యూస్ చేస్తే ట్యాంగిల్స్ ఉండవు, డస్ట్ ఉండదు. ఏంటంటే షైన్ అవుతుంది స్కిన్, షైన్ స్మూత్ న్యాచురల్గా ఫ్రిజీ హెయిర్ నుండి మనము హెయిర్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. రెగ్యులర్ కండిషనింగ్, వన్స్ ఇన్ ఏ మంత్ హెయిర్ స్పాకి చేయించుకోవడము, ప్లస్ హెయిర్ సీరం వాడడము, రైట్ షాంపూ యూస్ చేయాలి. అందులో కూడా మన స్కిన్ టైప్స్ ఎలా ఉంటుందో మన స్కాల్ప్ టైప్స్ అలా ఉంటాయి. హెయిర్ ఎలా ఉంది, డ్రై ఉందా, ఆయిలీ ఉందా, లేదంటే డాండ్రఫ్ హెయిరా, ఇలాంటి హెయిర్లో కూడా చాలా హెయిర్ ప్రాపర్ క్లీన్ చేయకపోతే కూడా మనము స్కాల్ప్లో వేరే వేరే ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అసలు ఈ రోజుల్లో ఆయిలే పెట్టుకోవట్లేదు కదండి చాలామంది. అవునండి, ఆయిల్ అనేది నేను చాలా హైలీ రికమెండ్ చేస్తాను. ఓవర్ నైట్ పెట్టుకొని మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకోవచ్చు. 2 to 3 hours అయినా మనకి ఆయిల్ చాలా ఇంపార్టెంట్. అది కూడా కొంచెం వామ్ ఆయిల్తో మసాజ్ చేసుకుని రిలాక్సింగ్ మసాజ్ చేసుకున్నాం అనుకోండి ఫింగర్ టిప్స్తో, మనకి రూట్స్లో మనం వాటికి కావాల్సిన నరిష్మెంట్ మనం ఆయిల్ త్రూగా ఇస్తాం. వీలైతే దాంట్లో విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఒక 2 కొంచెం కట్ చేసి అవైలబుల్గా దొరుకుతాయి మనకి విటమిన్ ఈ క్యాప్సూల్స్. దాంట్లో వేసుకోవచ్చు. మన ప్రాబ్లమ్ని బట్టి హెయిర్ ఆయిల్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఆయిల్ మాత్రం వాడాలండి. అదే చాలామంది ఇప్పుడు బయటికి వెళ్తే ఆయిల్ లేకుండానే వెళ్తారు జనరల్గా. వాళ్ళు అలా డే టైంలో ఆయిల్ పెట్టలేకపోతే నైట్ అయినా ఓవర్ నైట్ ఆయిల్ పెట్టుకొని ఉండాలి. కుదరలేదు అనుకోండి, మార్నింగ్ తలస్నానం చేసే ముందు 1 hour 2 hours ముందైనా ఆయిల్ పెట్టుకొని, అంటే హెయిర్ కావాల్సిన నరిష్మెంట్ మనం ఇవ్వాలి కదా. అలా ఇవ్వలేకపోతే హెయిర్ స్పా త్రూగా వాళ్ళకి సూటబుల్ హెయిర్ స్పా చేయించుకోవచ్చు. హెయిర్ స్పా అంటే అందులో ఏమేమి ఉంటాయండి? దాంట్లో నరిషింగ్ క్రీమ్స్ ఉంటాయండి. మనం ఏదైతే ఇప్పుడు ఆయిల్ త్రూగా బ్యాలెన్సింగ్ విటమిన్ ఈ కానివ్వండి, హెయిర్కి సంబంధించిన టోటల్ ఫుడ్ అనేది హెయిర్ స్పాకి రూట్స్ నుంచి ఎండ్స్ వరకు ఇస్తామన్నమాట. ఇచ్చి స్టీమ్ ఇచ్చి మసాజ్ చేస్తూ అలా ప్రాసెస్ ఉంటుంది. హెయిర్ స్పా కూడా చాలా మంచిది స్కాల్ప్కి. హెయిర్ అనేది ప్రొటెక్ట్ అవుతుంది మన దానికి ఈ డస్ట్ అండ్ పొల్యూషన్ అట్మాస్ఫియర్ నుంచి. ప్లస్ మనం ఏదైనా మెడిసిన్స్ తీసుకున్నామని మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా మన హెయిర్లో పడిపోతుంది. హెయిర్ డ్రై అవ్వడము ఇలా అవుతుంది. అప్పుడు మనం ఇవన్నీ ప్రొటెక్ట్ చేస్తే సేఫ్ అవుతుంది. అంటే ఆ హెయిర్ థిన్నింగ్, హెయిర్ ఫాల్ వరకు వెళ్ళకుండా హెయిర్ అనేది
ప్రొటెక్ట్ అవ్వబడుతుంది. తలకి స్నానం ఎన్ని రోజులకు ఒకసారి చేస్తే బెటర్ అంటారు? వీక్లీ 2 to 3 టైమ్స్ అండి. వీక్లో అంతకు మించి చేయడం అంత అవసరం లేదు. 2 to 3 టైమ్స్ సరిపోతుంది. మనకి ఆయిలీనెస్ ఎక్కువ ఉంది అని అంటే మనం చేయొచ్చు. ఇప్పుడు కూడా మైల్డ్ షాంపూస్ వాడితే బెటర్. మైల్డ్ షాంపూస్ వాడితే బెటర్. మైల్డ్ అయితేనే మనకి ఆ షాంపూ కూడా అంటే 2-3 టైమ్స్ రిన్స్ చేయాల్సి వస్తే ఆయిల్ పెట్టుకొని రిన్స్ చేయాలి. ఎక్సెసివ్ మన స్కాల్ప్లో న్యాచురల్ కూడా కొన్ని ఆయిల్స్ రావాలి, అదిని కూడా తీసేసాం అనుకోండి డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిందంటే మళ్ళీ వేరే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంది. అంటే ఏదైనా ఒక బ్యాలెన్స్ ఉండాలి. స్కిన్ pH బ్యాలెన్స్ లాగా హెయిర్ pH అనేది ఉంటుంది. ఆ pH అనేది బ్యాలెన్స్ డిస్టర్బ్ అయిపోతే ఆటోమేటిక్గా వేరే ప్రాబ్లమ్స్ ఐదర్ ఎక్స్ట్రీమ్ డ్రై అవ్వనండి, ఎక్స్ట్రీమ్ ఆయిలీ అవ్వనండి, ఇలా అవ్వకుండా స్కిన్ అండ్ హెయిర్ నార్మల్ కండిషన్స్లో ఎట్ ఎనీ చేంజింగ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్కి మనం సూటబుల్గా అయ్యేలాగా చూసుకోవాలి. ఇప్పుడు నార్త్లోకి వెళ్ళామనుకోండి, అక్కడ చాలా చలిగా ఉంటుంది, అక్కడ నార్మల్గా మాయిశ్చర్ బ్యాలెన్స్ ఉంటుంది, మాయిశ్చర్ పోకుండానే ఉంటుంది, అక్కడ స్కిన్ కండిషన్ వేరేలా ఉంటుంది. మన జామెట్రిక్ ప్లేసెస్ను మనం ఎక్కడ ఉంటామో దాన్ని బట్టి మనము మన స్కిన్ కేర్ రొటీన్ కూడా చేంజ్ అయిపోతుంది. మన స్కిన్ డిఫరెంట్గా రెస్పాండ్ అవుతుంది. ఇక్కడ హ్యూమిడిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, ఇక్కడ హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మన హెయిర్ అండ్ స్కిన్ చేంజ్ అవుతూ ఉంటుంది.